హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో మీకు ఆల్రెడీ పిక్స్ చూస్తే అర్థమై ఉండాలి. ఈరోజు మన వీడియో వచ్చేసి నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి. సో నెల్లూరు స్టైల్ చేపల పులుసుకి మన అక్కడ గోదావరి జిల్లాల వారు చేసే చేపల పులుసుకి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ఎక్స్ట్రాగా మామిడికాయ ఉంటుంది కదా, పచ్చి మామిడికాయ అదైతే వేస్తారు. ఇంకా తిరగమూత కూడా పెడతారు, అంటే తాలింపు వేస్తారు. అవన్నీ అయితే ఈరోజు మీకు వీడియోలో చూపించిపోతున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టొమాటోలు, ఒక మామిడికాయ, ఇంకా చింతపండు, పులుసుకి సరిపడా చింతపండు తీసుకుని అది వాటర్ వేసి నానబెట్టాను. నెక్స్ట్ అయితే కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు, నెక్స్ట్ అల్లం అండ్ వెల్లుల్లి 2 కరెక్ట్గా సమపాళ్ళలో తీసుకుని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టించుకున్నాను. నెక్స్ట్ ఇంకా మన కర్రీకి సరిపడా అయితే కారం, ఇంకా పసుపు, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సాల్ట్ అండ్ ఆయిల్ కూడానండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ 3 ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, అవైతే నీట్గా పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ 2 టొమాటోలు కూడా కట్ చేసుకున్నాము. చిల్లీ వచ్చేసి పొడవుగా చీల్చుకుని కట్ చేశాను. నెక్స్ట్ మామిడికాయ కూడా ఇట్లా చిన్న చిన్న, మరీ చిన్న ముక్కలు కాకుండా బద్దల టైప్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొలత అనేది చెప్పలేం, ఎందుకంటే ఒక 3 గరిటెలు ఆయిల్ అయితే పట్టింది. ఎందుకంటే చేపల పులుసు కదండి, దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్గా ఉంటుంది. ఏదైనా కూడా నాన్ వెజ్ వంటకంలో మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కదా, చేపల పులుసులో అయితే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాము. వేసిన తర్వాత అవి బాగా, అంటే కొంచెం అవి చేదు రాకుండా కొంచెం బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం చూసుకొని, నెక్స్ట్ అయితే మెంతులండి. మెంతులు చాలా హెల్త్కి చాలా మంచిది కదా, అందులో చేపల పులుసులో కూడా వేస్తారంట ఇక్కడ నెల్లూరులో. నాకు కూడా తెలియదు, కొత్తగా అయితే చూశాను నేను. నెక్స్ట్ ఈ 3 కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం. అంటే లైట్గా ఫ్రై చేసుకున్నా కూడా కూర చేదు వచ్చేస్తుంది, ఎందుకంటే మనం మెంతులు ఆవాలు కూడా వేస్తున్నాం కదా. సో బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అలాగని మార్చకూడదు. సో ఇదైతే హై ఫ్లేమ్లోనే చేసుకున్నామండి ఈరోజు కర్రీ అయితే. ఆల్మోస్ట్ అంటే కర్రీ ఒక 70% అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంటుంది కర్రీ మొత్తం. సో మనం ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న మనం కరివేపాకు అయితే వేసుకుందామండి. ఇట్లా ఆయిల్ అంటే బాగా వేగిన తర్వాత అయితే మనం కరివేపాకు వేసుకుందాము. సో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే టప్ 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 అనుకుంటూ అసలు పైకి వచ్చేసింది. సో బాగా కరివేపాకు కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం, మరీ మాడిపెట్టుకోకూడదు. సో నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలని ముక్కలను అయితే యాడ్ చేసుకుందాము. అలా ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ అంటే చిల్లీస్ చిన్నవి అయితే ఒక 6 to 7 వేయాలి. ఒక బాగా పెద్ద చిల్లీస్ ఉంటాయి కదా, అవి అయితే ఒక 4 సరిపోతాయి. సో మనకి చిన్నవే ఉన్నాయి కాబట్టి చిల్లీస్ ఎక్కువ వేసుకున్నాము. అవి కారం కూడా తక్కువ ఉంటాయి కదా చిన్న చిల్లీస్. సో చిల్లీస్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అంటే మరీ బ్రౌన్గా అయిపోకూడదు ఆనియన్స్, అలాగని మరీ వైట్గా కూడా ఉండకూడదు. సో మనం దోరగా చూసుకుని హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా ఫస్ట్ ఫ్రై చేద్దాము. ఇలా ఆయిల్ చూసారు కదా ఎలా వస్తుందో. సో ఒకసారి కలిపెట్టుకుని మనము నెక్స్ట్ అయితే మూత పెట్టుకుందాము. మూత కూడా జస్ట్ ఒక 2 seconds చాలు అండి. సో చూసారు కదా ఆయిల్ బాగా తేరుకుంది. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి చూసారా, ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయిన టొమాటో అయితే వేసుకుందాము. 2 టొమాటోలు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకుని బాగా, అంటే చెప్తున్నాను కదా, బాగా కలిపెట్టుకోవాలన్నమాట. అంటే మాడిపోకుండా నీట్గా ఆ వేసిన తిరగమూత, నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టొమాటో బాగా కలుపుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ కర్రీ వచ్చేసి నాకు తెలిసి ఒక 20 minutesలో అయితే మనకి కర్రీ అయిపోయింది. ట్రస్ట్ మీ, అసలు కర్రీ టేస్ట్ వచ్చి ఫ్యాబులస్ అండి, చాలా బాగుంది. అంటే మేము చేసామని కాదు కానీ చాలా బాగుంది ఈ వంట. ఈరోజు కర్రీ అయితే కీర్తి మ్యామ్ చేశారు, మా కలీగ్ స్కూల్లో. సో ఆమె అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. మనం
చేప ముక్కలైతే 2 కిలోస్ తీసుకున్నాము ఈరోజు. సో 2 కిలోస్‌కి మనం సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అండ్ చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా కరెక్ట్‌గా తీసుకోవాలి. 2 కిలోస్‌కి చేప ముక్కలకి కరెక్ట్‌గా మనం ఉప్పు కూడా వేసుకోవాలి. మేము వచ్చేసి ఉప్పు అయితే 2½ స్పూన్స్ ఉప్పు అయితే పడిందండి. ఉప్పు తక్కువ వేసుకోవడమే మేలు నన్ను అడిగితే. ఎందుకంటే ఎక్కువ అయిపోతే అసలు కర్రీయే తినలేము. అదే తక్కువ అనుకోండి, మనకి ఒకవేళ తక్కువైనా నెక్స్ట్ యాడ్ చేసుకునే మనకి అది ఉంటుంది కదా, ఛాన్స్ ఉంటుంది కదా. సో అది కూడా వేసిన తర్వాత బాగా అసలు ఒక 1½ మినిట్ వరకు బాగా ఫ్రై చేశారు మేడం అయితే. నెక్స్ట్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ 2 కిలోస్ ఫిష్ ముక్కలు అయితే బాగా వాష్ చేసి, అంటే సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కళ్ళుప్పు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకుని పెట్టుకున్నాం కదా, అది ఒక 3 స్పూన్స్ అయితే వేశారు. ఎందుకంటే చేపల పులుసు అంటేనే చాలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్ ఏదైనా కూడా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసారు. వేసి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేశారు. మిక్స్ చేసుకున్నాక ఈ చేప ముక్కలు ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలను అయితే ఒకటిగా మొత్తం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఆ గ్రేవీలో అయితే వేస్తున్నారు. 2 కిలోస్ కదా, ఆల్రెడీ చేపలు అంటేనే చాలా హెల్దీ మనకి మామూలుగా. నెక్స్ట్ ఇందులో తలకాయ ముక్కలు, తోక ముక్కలు కూడా ఉంటాయి. నేనైతే తలకాయ ముక్కలు, తోక ముక్కలు తినండి, కానీ చాలామంది తలకాయ ముక్కలు ఇష్టంగా తింటారు. అది కూడా చాలా హెల్త్కి మంచిదంట. సో ఎవరైనా మీకు తలకాయ ముక్కలు ఇష్టమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మొత్తం అన్నీ ఇలా మొత్తం వేసుకున్నాక తలకాయ ముక్కలు కూడా ఒక 3 వచ్చినట్టు ఉన్నాయి 2 కేజెస్కి. సో అవన్నీ వేసేసి కలపకూడదు, జస్ట్ వేసి నెక్స్ట్ మనం కారం అయితే వేయలేదు కదా, ఇప్పుడు కారం అయితే వేయాలి. మేడం అయితే ఒక 4 to 5 స్పూన్స్ కారం అయితే వేశారు. ఎందుకంటే స్పైసీగా ఉంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. మేమైతే స్పైస్ తింటాము. సో 4 to 5 స్పూన్స్ అయితే కారపొడి వేశారు. నెక్స్ట్ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి మన చింతపండు. సో ఆ చింతపండు రసం అయితే వేసేసుకున్నాము. చింతపండు రసం ఎలా వేసుకోవాలి అని అంటే, మనం చేప ముక్కలు వేసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ చేప ముక్కలు ఇంకా గ్రేవీ మొత్తం ముక్క మునిగేదాకా మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. అంటే మధ్యలో వాటర్ కూడా వేసుకోవాలి. అంటే చింతపండు మనం పిసికి వేస్తాం కదా రసం, సో అందులో ముక్క మునిగేంత వరకు మనం ఇలా పులుసు అయితే వేసుకుంటాం. ఫైనల్గా వేసినాక మనం ఇప్పుడే చేప ముక్కలు వేసాం కాబట్టి ఒక్కసారి గరిటె పెట్టి కలపచ్చు. నెక్స్ట్ ఇంకా ఒక నెక్స్ట్ 2 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే మనకి ఆ ఛాన్స్ ఉండదు కదా గరిటె పెట్టడానికి. ఇప్పుడైతే మనం గరిటె పెట్టుకుని ఒకసారి కలపచ్చు. నెక్స్ట్ ఇప్పుడే కొత్తిమీర ఉంటుంది కదా, బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీరని అయితే యాడ్ చేసేసాము. అంతే, నేను ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసినాక బాగా అంటే కలపబడలేదు, జస్ట్ మామూలుగా మనం మూత పెట్టేసుకుంటాము. మూత పెట్టుకుని ఎగ్జాక్ట్గా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా. 2 మినిట్స్ అయితే మనం అయినాక చూసారు కదా బాగా మరుగుతుంది. అసలు ఆ రోజంతా ఇల్లంతా చేపల పులుసు స్మెల్ అనమాట. కమ్మగా అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే. సో ఇది ఒక 2 మినిట్స్ మరిగినాక అప్పుడు మనం ఈ మామిడి బద్దలు ఉంటాయి కదా, పులుపు వస్తుందేమో అనుకున్నానండి నేను నిజం చెప్పాలంటే, కానీ అసలు అంత పులుపు లేదు. చాలా బాగుంది పులుసు అయితే. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నూనె కూడా బాగా తేలింది. ఇప్పుడు మనం బాగా ఆ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మరి గట్టిగా కలపొద్దు, ముక్క అయితే ఇరిగిపోతుంది. సో అలా లైట్గా కలిపేసి మనమైతే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్నాక కూడా మనకు ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో ఇలా తీసి చూసేదాన్ని, నాకు ఆత్రం ఆగక బాగా మరుగుతుంది చేపల పులుసు అయితే. ఇప్పుడైతే మనం ఒకసారి అంటే ఇంకా గరిటె పెట్టొద్దని చెప్పాను కదా, సో మనము ఒక క్లాత్ తీసుకొని ఆ కడాయి ఉంటుంది కదా, ఆ కడాయి క్లాత్ సాయంతో ఒకసారి మనం పట్టుకుని గరిటె లేకుండా ఒక్కసారి ఇలా చిన్నగా మిక్స్ చేసుకుందాము. అంటే ముక్క విరగదు, పులుసు బాగా కిందది పైది అలా మిక్సప్ అవుతుంది కదా. అయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టేసి 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుదాము. ఇప్పుడు చూడండి పులుసు ఎంత చిక్కగా ఉందంటే, పలచగా ఉందా చిక్కగా ఉందని మేడం టెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఉప్పు కూడా సరిపోయిందా లేదా. ఉప్పు అయితే లైట్గా పడిందండి. కారము
పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట అప్పటికి. సో నెక్స్ట్ అయితే ఉప్పు యాడ్ చేశారు మేడము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. చేప ముక్కలు, ఆ మామిడికాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అబ్బా ఎక్సలెంట్ అండి. అసలు నూనె చూసారు ఎంత బాగా తెలియదో. ఇదేనండి ఈరోజు మేము చేసిన చేపల పులుసు వీడియో. ఈ క్రెడిట్ మొత్తం కీర్తి మేడంకి వెళ్తుంది. థ్యాంక్ యూ కీర్తి మ్యామ్. మా వారికి కూడా చాలా చాలా నచ్చింది అసలు చేపల పులుసు అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా మీ ఇంట్లో ట్రై చేయండి చేపల పులుసు, నెల్లూరు స్టైల్ చేపల పులుసు. నెక్స్ట్ ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ, బాయ్.